Hi everyone, welcome to Varshita Education Service Now Developer Questions. ఈరోజు ఒక డెవలపర్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే చూద్దామండి. ఈ డెవలపర్ క్వశ్చన్ ఏంటంటే మన స్టూడెంట్స్ ఒకరు అడగడం జరిగింది. సో దీనిలో క్వశ్చన్ ఏంటి అంటే రిమూవ్ యూజర్స్ ఫ్రమ్ ది గ్రూప్ అండ్ రివోక్ రోల్స్ వెన్ ఏ యూజర్ ఈజ్ ఇన్యాక్టివ్ ఆర్ లాక్డ్ అవుట్ అన్నారు. అంటే సో ఎక్కడైతే ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయినా లేదా యూజర్ వచ్చేసి అంటే యూజర్ ఫామ్ మీద లాక్అవుట్ అనేటువంటిది సో వచ్చేసిన అంటే యూజర్ ఆ గ్రూప్లో పర్టికులర్గా ఆ ఇన్యాక్టివ్లో ఉన్నారు అండ్ దాంతోపాటుగా లాక్అవుట్ అనేటువంటి పెట్టేశారు అనుకోండి. సో పెట్టగానే ఏంటి ఇతను ఏ గ్రూప్లో ఉన్నాడో అక్కడ నుండి బయటకు వచ్చేయాలి అండ్ దాంతోపాటుగా ఇతనికి ఏ రోల్స్ ఉన్నాయో అవన్నీ రోల్స్ కూడా రిమూవ్ చేయబడాలి. అది కూడా స్క్రిప్టింగ్ ద్వారా చేయాలి. సో ఇది సింపుల్ అంటే మాన్యువల్గా కాకుండా స్క్రిప్టింగ్ దాకా జరగాల. సో ఇది ఒక బిజినెస్ టూల్ రాసేసి మనం చేద్దాం. మీరు బిజినెస్ టూలే కాకుండా సో మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ రాయొచ్చు. ఎట్ ఏ టైం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి వాటిని గురించి రాయాలంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు. లేదు షెడ్యూలర్ జాబ్స్ పెట్టుకొని షెడ్యూలర్ ప్రకారంగా ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. సో ఇది ఎలా చేసినా పర్లేదు. బట్ సో నేను ఒక మెథడ్ అనేటువంటి చూపిస్తాను. ఆ మెథడ్ అనేటువంటిది చూద్దాం. అండ్ చాలామంది యూజర్స్ అడుగుతున్నారు, నాకు సబ్స్క్రైబర్స్ కానీ ఏదైతే నా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఇది ఇంకో రకంగా కూడా చేయొచ్చా అంటే సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. సో మనం ఒక పాసిబిలిటీ అనేటువంటిది ఉంది అంటే మేబీ ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా దానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎలా రాసుకున్నా కూడా అల్టిమేట్గా రిజల్ట్ అనేటువంటిది రావడం ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో వితౌట్ డిలే విల్ ఎంటర్ ది స్క్రిప్టింగ్. రైట్. ఇది నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ కానీ లేదంటే బిజినెస్ రూల్ రాద్దాం. సో బిజినెస్ రూల్ అనేటువంటిది రాస్తాను. సో రాసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు నేను చూపిస్తాను. ఓకే. సో ఆల్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ థింగ్ బిజినెస్ రూల్స్ అనండి. సో బిజినెస్ రూల్స్ అన్నాను. ఇక్కడ సిస్టమ్ డెఫినేషన్లో ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ అనేటువంటిది పక్క ట్యాబ్లో ఓపెన్ చేసుకున్నాను. సో కొత్తగా ఒక బిజినెస్ రూల్ రాయబోతున్నాను. న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని బిజినెస్ రూల్ రాద్దాం. రైట్. సో ఇక్కడ ఏదైతే ఫామ్ ఓపెన్ అయిందో సో బిజినెస్ రూల్ సంబంధించినటువంటి కొత్తగా ఒక బిజినెస్ రూల్ రాయడానికి నాకు ఫామ్ అయితే వచ్చేసింది. దీనిలో మనకి ఏంటంటే పేరు ఏం పెట్టుకుందాము అంటే రిమూవ్ యూజర్స్ ఫ్రమ్ గ్రూప్స్. ఓకే. సరే ఈ విధంగా పెట్టుకున్న గ్రూప్స్ నుండి బయటికి రావాలి. రోల్స్ అనేటువంటిది కూడా ఆఫ్కోర్స్ అల్టిమేట్గా రోల్స్ అనేది కూడా పెట్టుకుందాం. గ్రూప్స్ రోల్స్. ఓకే. సో ఈ విధంగా గ్రూప్స్ నుండి రోల్స్ నుండి బయటకు వచ్చేయాలి ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇన్యాక్టివ్ సంబంధించినటువంటి యూజర్స్. సో టేబుల్ ఏం పెట్టుకుందాం మరి ఇక్కడ అంటే sys_user అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మీద రాయబోతున్నాను. ఎందుకంటే మనకు ఇన్సిడెంట్ టేబుల్ కాదు మనం రాసేది, యూజర్ టేబుల్ కదా. చూడండి ఇక్కడ యూజర్ అంటే sys_user అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను అండ్ అడ్వాన్స్డ్ అన్నాను. సో అడ్వాన్స్డ్ అనేసి ఇక్కడ స్క్రిప్టింగ్ రాయబోతున్నాను. ఇక్కడ ఏంటి మనకు వెన్ అంటే బిఫోర్ అప్డేట్. సో క్రియేషన్ కాదు, యూజర్ క్రియేషన్ అప్పుడు ఆటోమేటిక్గా యూజర్ క్రియేషన్కు ఏంటి ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ పెట్టడం కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే లాక్అవుట్ అని పెట్టడం అనేటువంటి పెద్దగా సో రిలేషన్ ఉండదు. కాబట్టి ఏంటంటే అప్డేట్లో పెట్టుకోండి. సో బిఫోర్ అప్డేట్. సో ఏంటి అప్డేట్ అయ్యేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలట అంటే కండిషన్ రాయబోతున్నాను. సో అడ్వాన్స్లో కండిషన్ ఏం పెడుతున్నానంటే కరెంట్ డాట్ లాక్డ్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే ఇప్పుడు దీన్ని నేను రాసినటువంటి కండిషన్ ఏంటంటే ఎక్కడైతే కరెంట్ ఏదైతే మనకు యూజర్ ఉన్నారో ఆ యూజర్కి సంబంధించినటువంటి ఆ లాక్అవుట్ అనేటువంటిది ట్రూ ఉన్నప్పుడు. సో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ యూజర్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి యూజర్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక యూజర్ని ఓపెన్ చేద్దాం. ఈ యూజర్ని తీసుకున్నాను నేను. సో ఈ యూజర్ని తీసుకున్నప్పుడు ఏంటంటే యూజర్ వచ్చేసి ఇక్కడ చూడండి లాక్అవుట్ అనేటువంటిది ఉంది కదా, ఇది ట్రూ ఉన్నప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ జరగాలట. అంటే దీని బ్యాక్ ఎండ్ నేమ్ ఏముంది లాక్డ్ అవుట్ అని ఉంది కదా. సో ఇది కావాలంటే సో బ్యాక్ ఎండ్ నేమ్ ఏది కాపీ చేసుకుందాం.
లాకౌట్ అనేటువంటి తీసుకొని ఇక్కడ సో పేస్ట్ చేశాను కరెంట్ డాట్ సో లాక్డ్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఏమన్నాను ఆర్ పెడుతున్నాను సో ఆర్ అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కరెంట్ డాట్ యాక్టివ్ సో యాక్టివ్ అనేటువంటిది ఏముండాలట ఫాల్స్ ఉన్నప్పుడు సో ఈ ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే లాకౌట్ అనేటువంటిది ట్రూ అయినా ఉండాలి లేదు అంటే యాక్టివ్ అనేటువంటిది ఫాల్స్ అయినా ఉండాలి ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఈ కండిషన్ మీద బేస్ చేసుకొని మాత్రమే మనకు ఈ స్క్రిప్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నాం సరే ఈ స్క్రిప్ట్ కోసం పెద్దగా చేద్దాం కొంచెం రైట్ సో పెద్దగా చేసేసి ఇక్కడ ఏం చేద్దాము అంటే ఫస్ట్ మనం యూజర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనం తెచ్చుకుందాం సో కాబట్టి var user is equals to new glide record of sys underscore user సో యూజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి మనం తెచ్చుకున్నాం సో తెచ్చుకొని సో నార్మల్గా యూజర్ డాట్ క్వెరీ అనేటువంటిది పెడుతున్నాను సో ఇది జస్ట్ నార్మల్గా తీసుకున్నాను ఒక క్వెరీ లాగా అంతే సో తీసుకున్న తర్వాత మళ్ళీ వైల్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసి ఏమంటున్నాను ఒక్కొక్క యూజర్ దగ్గరికి వెళ్ళేసి యూజర్ డాట్ నెక్స్ట్ అన్నాను అనుకోండి ఒక్కొక్క యూజర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏమని చెక్ చేసుకోవాలి అంటే సో చెక్ చేసుకునే ముందు నేను ఏదైతే ఇస్తున్నానో అది పెట్టాలి ఫస్ట్ మనకేంటి var యూజర్ గ్రూప్ యూజర్ ఎక్కడెక్కడ గ్రూప్లలో ఉన్నారో సో var యూజర్ గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఎక్కడున్నారు ఇది కూడా ఒక టేబుల్లో ఉంటుంది ఎక్కడైతే గ్రూప్ మెంబర్స్ ఉంటారో ఆ గ్రూప్ మెంబర్స్ కూడా ఒక టేబుల్ ఉంటుంది sys అండర్స్కోర్ యూజర్ అండర్స్కోర్ జిఆర్ మెంబర్ అనేటువంటిది ఇది టేబుల్ ఈ టేబుల్లోనే గ్రూప్ మెంబర్స్ అందరిది కూడా స్టోర్ చేసుకొని పెట్టాం ఒక్కొక్క గ్రూప్కు మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్లలో ఉంటారు అంటే ఈ టేబుల్లోనే ఉంటారు sys అండర్స్కోర్ యూజర్ అండర్స్కోర్ జిఆర్ అనేటువంటి మెంబర్లో ఉంటారు సరే ఇక్కడ నేను ఈ థింగ్ తీసుకున్న తర్వాత మరి అందరినీ కాదు కదా యూజర్ గ్రూప్లో ఉన్నటువంటి అందరినీ మనం రిమూవ్ చేయడం కాదు కదా సో ఏం కావాలి ఇప్పుడు మనం ఏదైతే పర్టికులర్గా ఉన్నామో అక్కడ నుండి ఇతనికి సంబంధించిన గ్రూప్ను బయటికి తీసుకొని రావాలి అంటే ఇతనికి సంబంధించినటువంటి ఆ గ్రూప్లో నుండి బయటికి రావాలి కాబట్టి ఏం చేస్తున్నాను అంటే యూజర్ గ్రూప్ అనేటువంటి తీసుకొని డాట్ యాడ్ క్వెరీ యాడ్ చేసుకుంటున్నాను ఏమని సో ఎక్కడైతే యూజర్ అనేటువంటిది ఉందో ఆ యూజర్లో ఏం పెడుతున్నాను ఇక్కడ కరెంట్ డాట్ సిస్ ఐడి ఇప్పుడు మనకి ఏదైతే సిస్ ఐడి ఉందో అంటే మనం లాగిన్ అయినటువంటి యూజర్ ఎవరైతే ఉన్నారో మనం దేని మీద వర్క్ చేస్తున్నామో యూజర్ మీద అతని యొక్క సిస్ ఐడి ప్రకారంగా చెక్ చేసుకోమంటున్నాను యూజర్ను సో చెక్ చేసుకొని ఇక్కడ నుండి ఏం చేస్తున్నాను మరి యూజర్ గ్రూప్ డాట్ క్వెరీ అన్నాను సో ఇలా క్వెరీ అనేటువంటి పెట్టుకున్నాను అనుకుందాం సో దట్స్ ఇట్ సో క్వెరీ పెట్టిన తర్వాత వైల్ స్టేట్మెంట్ మళ్ళీ రాసుకొని ఏం చేస్తున్నానంటే సో యూజర్ గ్రూప్ డాట్ నెక్స్ట్ తీసుకొని ఏం చేద్దాం మరి అలా వచ్చిన తర్వాత డిలీట్ చేయాలి కదా అంటే సో బయటకు వచ్చేయాలి కదా ఆ యూజర్ గ్రూప్లో నుండి బయటకు వచ్చేయాలి సో కాబట్టి యూజర్ గ్రూప్ డాట్ డిలీట్ రికార్డ్ సో ఈ డిలీట్ రికార్డ్ ద్వారా ఏం చేస్తున్నాను ఆ రికార్డ్ నుండి బయటికి రావడం అయితే జరుగుతుంది సో అంతే కదా చాలా సింపుల్గా అయిపోయింది సో ఇక్కడ అయిపోయిన తర్వాత మరి గ్రూప్స్ నుంచి వచ్చింది మరి రోల్స్ అనేటువంటిది కూడా బయటికి రావాలి కదా సో రిమూవ్ చేయబడాలి కదా అంటే var user roles is equals to new glide record of సో దానికి కూడా ఒక టేబుల్ ఉంటుంది ఆ sys అండర్స్కోర్ యూజర్ అండర్స్కోర్ హ్యాస్ అండర్స్కోర్ రోల్ ఇది కూడా ఒక టేబుల్ ఈ టేబుల్లోనే మనకు ఒక్కొక్క రోల్కి సంబంధించినటువంటి సో ఆ యూజర్స్ని యాడ్ చేసుకునేటువంటి టేబుల్ అయితే ఉంటుంది కాబట్టి సారీ నెక్స్ట్ లైన్లో యూజర్ రోల్స్ డాట్ యాడ్ క్వెరీ సో ఇది కూడా సేమ్ క్వెరీ అనేటువంటి ఎందుకు మన యూజర్కి సంబంధించిందే కదా సో యూజర్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో కరెంట్ డాట్ సిస్ అండర్స్కోర్ ఐడి సో సిస్ ఐడిని తెచ్చుకొని పెట్టేసుకోవాలి సో తర్వాత ఏంటి మనకు యూజర్ రోల్స్
డాట్ క్వెరీ. ఓకే, సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనిలో కూడా వైల్ స్టేట్మెంట్ రాద్దాం. సో ఎందుకు వైల్ స్టేట్మెంట్ అంటే డిలీట్ చేయాలి కాబట్టి అక్కడ. సో యూజర్ రోల్స్ డాట్ నెక్స్ట్ తీసుకొని ఏమని చేద్దాం, సో నెక్స్ట్ తీసుకున్న తర్వాత యూజర్ రోల్స్ డాట్ డిలీట్, ఓకే డిలీట్ రికార్డ్ అంతే. ఒకవేళ వైల్ స్టేట్మెంట్ రాయకపోతే మీరు ఏమనొచ్చు అంటే ఇక్కడ డిలీట్ మల్టిపుల్ అన్నా సరిపోతుంది, ఇక్కడ వైల్ స్టేట్మెంట్ అనేటువంటి తీసుకోకుండా. సో ఇక్కడ ఈ వైల్ స్టేట్మెంట్ కానీ యూజర్స్ రోల్స్ డాట్ నెక్స్ట్ అనకుండా డైరెక్ట్గా యూజర్ రోల్స్ డాట్ డిలీట్ మల్టిపుల్ అన్నారనుకోండి, ఆ కండిషన్ సాటిస్ఫై అయినటువంటి రోల్స్ మొత్తంగా సో డిలీట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఇంతే సింపుల్గా రాసుకున్నాను చూడండి. మళ్ళీ ఒక్కసారి సో పైనుండి కిందికి ఒక్కసారి చెక్ చేస్తాను చూడండి. var user is equals to new glide record of sys underscore user డాట్ క్వెరీ అనేటువంటిది ఇచ్చాను. సో తర్వాత నెక్స్ట్ అనుకుని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఎక్కడైతే మెంబర్గా ఉన్నటువంటి రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది, అంతే కదా. సో ఇతను గ్రూప్లో మెంబర్గా ఉన్నటువంటి ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఆ జిఆర్ మెంబర్ అనేటువంటి దానిలో ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఇతను మెంబర్గా యాడ్ కావడం అనేటువంటిది. సో దాన్ని మనం బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి, అక్కడ నుండి బయటకు వస్తుంది కాబట్టి ఆ ఏదైతే ఆల్రెడీ క్రియేట్ చేయబడినటువంటి రికార్డ్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేయబడుతుంది. అండ్ రోల్స్ విషయానికి వచ్చినట్లయితే రోల్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి మళ్ళీ రిమూవ్ చేయడం అనేటువంటిది ఏంటి, మళ్ళీ మనము సో బయటకు వచ్చేసి రోల్స్ అనేటువంటిది రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంతే సింపుల్గా మనం అనుకున్నాం. సో ఇది కండిషన్ అనేటువంటిది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేటువంటిది చూద్దాం. రైట్, ఒక్కసారి దీన్ని సింపుల్గా నేను సేవ్ చేయబోతున్నాను. సేవ్ చేసిన తర్వాత రైట్, సో చెక్ చేద్దాం. సో ఇప్పుడు కండిషన్ అనేటువంటి చెక్ చేద్దాం. అబిల్ ట్యూటర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు కదా ఇక్కడ, ఇతన్నే చూద్దాంలేండి. సో ఇతనికి గ్రూప్స్ కానీ రోల్స్ కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఒక పని చేద్దాం, మనం రోల్స్ అనేటువంటి ఇద్దాం సపరేట్గా, ఇచ్చేసి మనం రిమూవ్ చేద్దాం. సో ఐటీఐఎల్, అతనికి ఐటీఎల్ రోల్ అనేటువంటి నేను ఆల్రెడీ అసైన్ చేసి ఉండాలి, లేదంటే ప్రస్తుతానికి నేను అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా లేదు, నేనేం చేశాను యాడ్ చేశాను. యాడ్ చేయగానే ఏంటి రోల్స్ వచ్చాయి. సరే ఒక గ్రూప్ను కూడా టెస్ట్ గ్రూప్గా కూడా నేను క్రియేట్ చేసి ఇస్తున్నాను. సో టెస్ట్ గ్రూప్, సో టెస్ట్ గ్రూప్ అనేటువంటి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి అది ఎవరికి అసైన్ చేస్తున్నానంటే ఈ గ్రూప్లో మెంబర్గా ఉన్నాడు. సో టెస్ట్ గ్రూప్లో మెంబర్గా ఉన్నాడు. సో రోల్స్ అనేటువంటిది వచ్చాయి, గ్రూప్స్ అనేటువంటిది వచ్చాయి, అంతే కదా. రైట్, సో ఇతను ఏం కావాలా, నా కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైతే అతను యూజర్ ఎవరైతే ఉన్నారో అతను లాక్డ్ అవుట్ అని పెట్టినప్పుడు కానీ లేదా ఇన్యాక్టివ్ పెట్టినప్పుడు కానీ, ఈ రెండు సందర్భాల్లో ఓకే. సో రెండు సందర్భాల్లో నాకు ఇతనికి సంబంధించినటువంటి రోల్స్ అండ్ గ్రూప్స్ అనేటువంటి రెండు కూడా రిమూవ్ చేయబడాలా. సో చూద్దాం ఒకసారి. లాక్డ్ అవుట్ అని పెట్టాను. సో పెట్టేసి ఏం చేస్తున్నాను, సో సేవ్ చేస్తున్నాను అనుకోండి, రికార్డును సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేయగానే ఇమీడియట్గా మనకి ఏంటి బిజినెస్ రోల్ అనేటువంటి ట్రిగ్గర్ అవుతుందా లేదా, 100% ట్రిగ్గర్ అవుతుంది. చూడండి ఇక్కడ రిమూవ్ రోల్ ఫ్రమ్ ఇన్సిడెంట్ రైటర్ ఫ్రమ్ ఏబుల్ ట్యూటర్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇగో చూడండి ఇక్కడ లాస్ట్ టేబుల్లో నుండి కూడా రిమూవ్ చేయబడుతుంది. సో టేబుల్ నుండి కూడా రిమూవ్ చేయబడేసి మనకు ఇక్కడ నుండి రిమూవ్ అయినట్టుగా చూపిస్తుంది. చూడండి గ్రూప్స్ కానీ రోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, సో ఏమీ లేవు. అంటే ఏంటి, సో మనకు ఫర్దర్గా నెక్స్ట్ నుండి ఏంటి లాక్డ్ అవుట్ అనేటువంటి పెట్టారు అంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, అతనికి సంబంధించినటువంటి రోల్స్ గ్రూప్స్ అనేటువంటి రిమూవ్ చేయబడతాయి. సరే ఇప్పుడు మరి ఇన్యాక్టివ్ పెట్టినా కూడా ఎలానే జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో నేను యాక్టివ్ పెట్టాను, లాక్డ్ అవుట్ పెట్టలేదు. పెట్టకుండా రోల్స్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి రోల్స్ అయితే యాడ్ చేసి చూద్దాం. ఐటీఐఎల్ అనేటువంటి రోల్ ఇచ్చేసి ఇక్కడ ఇటువైపు పంపించేసి సేవ్ అన్నాను అనుకోండి. సో యాడ్ అయిపోయినాయి కదా రోల్స్, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో సరే గ్రూప్స్ కూడా వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా అర్థమైంది మన గ్రూప్ నుంచి బయటకు వస్తుందని. ఇక్కడ నేను అయితే రోల్స్ ఇచ్చాను. రోల్స్ ఇచ్చేసి ఇక్కడ ఇన్యాక్టివ్ పెట్టాను. సో ఇన్యాక్టివ్ పెట్టేసి నేను సేవ్ చేయబోతున్నాను చూడండి. సో ఇన్యాక్టివ్ పెట్టేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా లాక్డ్ అవుట్ పడిపోయింది చూడండి.
లాక్డ్ అవుట్ అనేటువంటి బై డిఫాల్ట్గా వస్తుంది. అంటే ఇతను ఇన్యాక్టివ్లో ఉన్నట్టు లాక్డ్ అవుట్ కింద వచ్చేస్తుంది. సో అతనికి కూడా రోల్స్ అనేటువంటివి రిమూవ్ చేయబడ్డాయి. అంటే ఏంటన్నట్టు, సో మనకు ఇన్యాక్టివ్లో ఉన్న రోల్స్ అనేటువంటిది రిమూవ్ చేయబడ్డాయి, గ్రూప్స్ నుండి రిమూవ్ చేయబడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్మల్గా మనం ఏదైతే ఇచ్చినటువంటి నార్మల్గా మనం ఏంటి ఇన్యాక్టివ్ కాకుండా లాక్డ్ అవుట్ పెట్టినా కూడా అదే సినారియో అనేటువంటి వస్తుంది. అంటే మనకు బై డిఫాల్ట్గా ఏంటంటే సిస్టమే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది. ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అంటారో ఇమీడియట్గా అతను లాక్డ్ అవుట్లోకి పడిపోవాలని సో పెట్టడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇలా పెట్టేసుకున్నా, లాక్డ్ అవుట్ ఉన్నప్పుడు రిమూవ్ చేయమని చెప్పినా, లేకుంటే ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు యాక్టివ్ కాకుండా ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి రికార్డ్ మీద కూడా సో మనం ఏదైతే ఇప్పుడు అప్లై చేస్తున్నామో ఆ రోల్స్ రిమూవ్ కావాలి, గ్రూప్స్ నుండి బయటికి రావాలి అంటే పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకే. సో ఐ హోప్ ఇదే కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఉంటాయండి. సో మీరు ఇక్కడే రాయాలని రూల్ ఏం లేదు. బిజినెస్ రూల్ రాస్తున్నాను కాబట్టి మీరు బిజినెస్ రూల్ రాయాలని ఎక్కడా ఎవరు చెప్పట్లేదు. సో మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ కావచ్చు, లేదు అంటే ఎక్కడైతే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని ప్లేసెస్లో ఇటువంటి లాజిక్స్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఓకే. ఐ హోప్ మీ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో కామెంట్లో చెప్పండి. తప్పకుండా మీకు ఆన్సర్స్ అనేటువంటిది ఇస్తాను వీడియో రూపంలో. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.